మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో మంగళవారం జూన్ 27న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి సున్నితమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ఎందుకు దాన్ని పాటించడం లేదు అని ప్రశ్నించారు మోదీ. యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి కూడా ఒక కుటుంబంలోని సభ్యులకు వేరువేరు నిబంధనలు ఉండటం కుదరదు, ఎలాగో ఒక దేశం రెండు చట్టాలపై నడవడం కూడా కుదరదు అని చెప్పినట్లుగా మాట్లాడారు. అంతేకాదు 90% సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్ట్ దాదాపుగా 90 ఏళ్ల క్రిందటే ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిందని కూడా ఆయన గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ను సమర్థించేవారు ఓటు బ్యాంకు కోసం ఆకలితో ఉన్నవాళ్ళు ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అని ప్రధాని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు సంబంధించి మాత్రమే కాదని మొత్తం కుటుంబాలను కూడా నాశనం చేస్తుందని అన్నారు. ఓ కుటుంబంలోని వ్యక్తిని ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న మహిళను ట్రిపుల్ తలాక్ చెప్పి వెనక్కి పంపడం వల్ల ఆమె తల్లిదండ్రులు, సోదరులు ఆమె భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్తో ముస్లిం కుమార్తెల స్వేచ్ఛను అణచివేయడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ముస్లిం సోదరీమణులు, కుమార్తెలు తాను ఎక్కడికి వెళ్ళినా బీజేపీకి, మోదీకి అండగా నిలుస్తున్నారని చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకించే వారిపై కూడా ప్రధాని విరుచుకుపడ్డారు. వారు తమ ప్రయోజనాల కోసం కొంతమందిని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఏ రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టి నాశనం చేస్తున్నాయో భారతీయ ముస్లింలు అర్థం చేసుకోవాలి. మన రాజ్యాంగం కూడా పౌరులందరికీ సమాన హక్కుల గురించి మాట్లాడుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కోరింది అని ఆయన తెలిపారు. బీజేపీపై నిందలు వేసేవారు నిజంగా ముస్లింల శ్రేయోభిలాషులైతే సమాజంలోని చాలా కుటుంబాలు విద్యా ఉపాధిలో వెనుకబడి ఉండేవి కావని, కష్టాలతో జీవితాన్ని గడపాల్సిన దుస్థితి ఉండేది కాదని కూడా మోదీ ధ్వజమెత్తారు. मुझे लगता है यानी देखिए हमें थोड़ा अध्ययन करना चाहिए. मुझे लगता है कि जो भी तीन तलाक के पक्ष में बातें करते हैं, तीन तलाक की वकालत करते हैं, ये वोट बैंक भूखे लोग मुस्लिम बेटियों के साथ बहुत बड़ा अन्याय कर रहे हैं. अच्छा, कुछ लोगों को लगता है कि भाई ये तीन तलाक से तो सिर्फ महिलाओं की बात हो रही है. तीन तलाक से जो नुकसान होता है ना, वो सिर्फ बेटियों को होता है ऐसा नहीं है. उसका दायरा उससे भी बड़ा है. आप सोचिए, बहुत ही अरमानों के साथ बेटी को शादी कर करके ससुराल भेजा हो और 8-10 साल के बाद तीन तलाक कह करके उसको कोई निकाल दे, तो उस माँ बाप का क्या होगा जिसके घर में बेटी वापस आती है. उस भाई का क्या होगा. वो भाई, पिता, सब उस बेटी की चिंता में इतने दुखी हो जाते हैं. इसलिए तीन तलाक से सिर्फ बेटियों को ही अन्याय होता है इतना नहीं, पूरे परिवार तबाह हो जाते हैं. माता, पिता, भाई सब दुखी हो जाते हैं. और देखिए, दुनिया के अनेक मुस्लिम बाहुल्य देश, इसका इस्लाम से संबंध होता तो दुनिया का कोई मुस्लिम देश तीन तलाक खत्म नहीं करता. मुस्लिम बाहुल्य देश जहां पूरी तरह इस्लाम राज्य है, वहां भी तीन तलाक बंद कर दिया है. मैं परसों इजिप्ट में था, मिस्र में था. मिस्र में, इजिप्ट में 90% से ज्यादा सुन्नी मुसलमान समाज है. और इजिप्ट में आज से 80-90 साल पहले तीन तलाक की प्रथा को समाप्त कर दिया. हमसे 90 साल पहले. अगर तीन तलाक इस्लाम का जरूरी अंग है तो पाकिस्तान में क्यों नहीं होता भाई. अगर तीन तलाक इस्लाम का जरूरी अंग है तो इंडोनेशिया में क्यों नहीं होता. अगर तीन तलाक इस्लाम का जरूरी अंग है
तो कतर, जॉर्डन, सीरिया, बांग्लादेश, ये तो सारे मुस्लिम बस्ती वाले देश हैं। वहां पर उनको बंद क्यों कर दिया? मैं समझता हूं कि मुसलमान बेटियों पर 3 तलाक का फंदा लटका कर कुछ लोग उन पर हमेशा अत्याचार करने की खुली छूट चाहते हैं। यही लोग 3 तलाक का समर्थन भी करते हैं और मैं जानता हूं कि इसलिए ही मेरी मुस्लिम बहनें, बेटियां, मैं जब भी जहां जाता हूं वो भाजपा के साथ खड़ी रहती है, मोदी के साथ खड़ी रहती है। साथियों, भारत के मुसलमान भाई बहनों को भी ये समझना होगा कि कौन से राजनीतिक दल उन्हें भड़का करके उनका फायदा लेने के लिए उनको बर्बाद कर रहे हैं। आजकल हम देख रहे हैं कि यूनिफॉर्म सिविल कोड के नाम पर ऐसे लोगों को भड़काने का काम हो रहा है। आप मुझे बताइए, एक घर में परिवार के एक सदस्य के लिए एक कानून हो, परिवार के दूसरे सदस्य के लिए दूसरा कानून हो, तो क्या वो घर चल पाएगा? क्या कभी भी चल पाएगा क्या? फिर ऐसी दोहरी व्यवस्था से देश कैसे चल पाएगा? हमें याद रखना है कि भारत के संविधान में भी नागरिकों के समान अधिकार की बात कही गई है।